తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ బ్రోస్, టుడే అయితే మన 50 days ఛాలెంజ్లో డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం నిన్న చేసిన వీడియో కూడా మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను, లింక్ బయోలో పెడతాను చూడండి. అండ్ బ్లాక్ కాఫీ చాలా ఇంపార్టెంట్ బ్రో, ఎందుకంటే వర్కౌట్ చేసిన ఎవరికైనా కూడా బ్లాక్ కాఫీ చాలా ఎనర్జీని ఇస్తుంది. సో బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి. సో అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ అయితే టుడే అయితే మన బ్యాక్ వర్క్ అనమాట. బ్యాక్ అంటే ల్యాట్స్ అంటే మీరు వార్మప్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో ఇలా పులప్స్ చేయండి. మీరు పులప్స్ చేస్తే ఎక్కువ ప్రెజర్ అంతా మీ బ్యాక్ మీదే పడుతుంది. సో తక్కువ, ఒకవేళ బిగినర్స్ అయినా కూడా 1-2 అలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది చేయండి ఎప్పుడైనా కూడా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ ఏరేషన్ వచ్చి ఇది మన చాలా వరకు ఈ మిషన్ చాలా జిమ్లో ఉంటుంది. ఇది తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ రిపిటేషన్ చేయండి. అప్పుడే మీకు ప్రెజర్ అనేది కరెక్ట్ ప్రెజర్ అనేది మీ బ్యాక్ మీదే పడుతుంది. సో స్లోలీ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డెడ్ లిఫ్ట్లో చాలామంది చాలా మిస్టేక్ చేస్తున్నారు అనమాట. అందులో మెయిన్ 2 మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ అండర్వేర్ లేకుండా అయితే జెంట్స్ ఎవరైనా కూడా జిమ్ చేయొద్దు అనమాట. అండ్ సెకండ్ వన్ బెల్ట్ వేసుకోండి. ల్యాట్స్ బెల్ట్ అనేది కన్ఫామ్లీ వేసుకోండి, సేఫ్టీ బెల్ట్ అంటారు దాన్ని. సో డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా బెల్ట్ యూస్ చేయండి. నేనైతే బెల్ట్ ప్రెజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు, సో దానివల్ల అయితే తక్కువ వెయిట్ వేసాను. అండ్ వీడైతే చైల్డ్ ఆర్టిస్ట్లే, ఈయన పట్టించుకోవద్దు, కొద్దిగా స్టిల్స్ అని ఇచ్చాడనమాట మన ముందు. సో అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఇది కూడా మిషన్ అనమాట. ఇందులో తక్కువ వెయిట్ వేసుకోండి. నేనైతే ఎక్కువ వెయిట్ వేసుకుని నాకైతే వెయిట్ సరిపోదు బ్యాక్ వర్కౌట్ ఎప్పుడు చేసినా కూడా, ఎందుకంటే జిమ్లో తక్కువ వెయిట్లు ఉంటాయి మా జిమ్లో. సో దానివల్ల సో నేను ఆల్రెడీ పెట్టారు, నాకు ఇలాగ కామెంట్స్ పెట్టారు. అంటే బాయ్స్ వే జెంట్స్ వే చెప్తున్నావు కదా, కలిసి కూడా చెప్పు అని చెప్పి అన్నారు. కన్ఫామ్లీ చెప్తాను, ఫ్యాట్ లాస్ అవ్వడానికి చెప్తాను, వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చెప్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటే మాత్రం కన్ఫామ్లీ చేస్తాను. ఫస్ట్ నుంచి అయితే ఎందుకు వీడియోస్ చేయలేదు నాకు అనిపించింది, ఇప్పుడు చూస్తుంటే చేద్దాం అనిపిస్తుంది నాకు. మీ సపోర్ట్ అయితే కన్ఫామ్లీ నాకు ఉండాలి. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోతున్నాయి, అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలి అనమాట. రూమ్కి వెళ్ళి చూడగానే మా ఒక్కసారిగా భయపడిపోయాను అనమాట. ఏందబ్బా ఇటు జిమ్ చేస్తున్నాడు కొత్తగా అని చెప్పి. నాకు మనోడిని చూస్తే నవ్వు వస్తుంది. అలా టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను నేనైతే. టుడే అయితే ఆడిషన్స్ కూడా ఏం లేవు, మూవీ ఆడిషన్స్. సో దానివల్ల అండ్ మండే అండ్ సాటర్డే అయితే కన్ఫర్మ్లీ టెంపుల్కి వెళ్తాను నేను. అండ్ భక్తి కాదు, ప్రసాదం పెడతా అని చెప్పేసి. డే కంప్లీట్ అయిపోయింది. టుమారో కలుద్దాం. బాయ్.